వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈ రోజు మన టాపిక్ ఆపరేషన్ రాయలసీమ అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలైనప్పటికీ కనీసం వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయలేదు, బోరుగడ్డ అనిల్నే ఏమీ చేయలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ శ్రీరెడ్డినే ఏమీ పీకలేకపోయారు. వీళ్ళు జగన్ రెడ్డిని కట్టడి చేస్తారా? ఇదేం దరిద్రమైన పరిపాలన అని సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదనలో నిజాయితీ ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వాళ్ళ పడినటువంటి మనోవేదన అలాంటిది. మరి కానీ వాస్తవానికి వీళ్ళ ఘోషను ఏమాత్రం పట్టించుకోకుండా కూటమి నాయకులు ముందుకెళ్తున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కూటమి నాయకులెవరూ జగన్మోహన్ రెడ్డిని లైట్ గా తీసుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిని తొక్కాలి అంటే వర్రా రవీంద్రారెడ్డినో, శ్రీరెడ్డినో, బోరుగడ్డ అనిల్నో, లేదా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినటువంటి నాయకులనో, లేదా నియోజకవర్గ స్థాయి నాయకులనో కట్టడి చేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట వేసినట్లు కానే కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది జగన్ సెంట్రిక్ పార్టీ. ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డినే చేయాలి. జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేయాలి అంటే అతన్ని జైల్లో వేస్తేనో, అతని మీద కేసులు వేస్తేనో అతను తగ్గే రకం కాదు. జగన్మోహన్ రెడ్డిని తొక్కి పెట్టాలంటే చేయవలసింది అతన్ని అధికారంలోకి రానియకుండా చేస్తే అంతకు మించిన శిక్ష ఈ భూమండలంలో అతనికి లేనే లేదు అనేది చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇందులో భాగంగానే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఆపరేషన్ రాయలసీమను మొదలుపెట్టినట్లు నాకు అనిపిస్తుంది. ఈ ఆపరేషన్ రాయలసీమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అంటే రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా 38 సీట్లు గెలిచే కావాలి. మీరు చరిత్రను ఒకసారి తిరగేస్తే 2004లో 38 సీట్లు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2009లో కూడా 32 సీట్లు వస్తేనే చావు తప్పి కన్నులొట్టపోయినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డిని 38 సీట్లు రానివ్వకుండా అప్పటి కూటమి పార్టీలు కట్టడి చేయగలిగినాయి కాబట్టి అతను అధికారంలోకి దూరమయ్యాడు. ఇక 2019 విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో 38 సీట్లు పైచిలుకు సాధించాడు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 కావచ్చుగాక. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా మ్యాజిక్ ఫిగర్ 88 అయినప్పటికీ ఆ 88 మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో 35 నుంచి 38 సీట్లు గెలిచే కావాలి. అలా గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికీ అధికారంలోకి రాలేడు. ఈ విషయాన్ని, ఈ లాజిక్ ని చక్కగా అవపోసనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి స్కెచ్ చేస్తే మిస్ కాకూడదు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో 38 సీట్లు తెచ్చుకోకూడదు అనే దాని మీదనే నడుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీని 38 సీట్ల కన్నా తక్కువగా కట్టడి చేయాలంటే చేయవలసిన మొదటి పని, ఓ 10 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకులు ఉన్నారు. వాళ్లను గనుక గట్టిగా పట్టుకుంటే, వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ కనీసం ఎలక్షనీరింగ్ కూడా చేసుకోలేదు అని నేను స్పష్టంగా చెప్తున్నాను. అందులో భాగంగానే అందులో ప్రధాన వ్యక్తి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీదను, అవినాష్ రెడ్డి మీదను, కరుణాకర్ రెడ్డి మీదను, ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి ఏ విధంగా కట్టడి చేయాలో దానికి సంబంధించిన ప్రణాళికలు మాత్రమే రచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఒకవేళ గనుక
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎందుకు చెబుతున్నానంటే, గత 10 సంవత్సరాలుగా అర్ధ బలాన్ని, ముఖ్యంగా మీడియా బలాన్ని, సాక్షి పేపర్ ప్రతి ఇంటికి రాయలసీమలో అందింది అంటే దానికి కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కట్టడి చేస్తే రాయలసీమ ప్రాంతంలో సగం జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసినట్టే. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే కాదు, ఓ 10 మంది రెడ్లు ఉన్నారు. ఆ 10 మంది రెడ్లను గనుక కట్టడి చేస్తే 2000 రాసి పెట్టుకోండి, ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు. ఎప్పుడు అధికారంలోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో రాణించి తీరవలసిందే, 38 సీట్లు సాధించవలసిందే. కాబట్టి ఈ ఆపరేషన్ రాయలసీమలో భాగంగా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వాడకుండా సింహానికి సపోర్ట్ చేస్తున్న గుంట నక్కల మీద వేట మొదలు పెట్టినట్లు నాకు అనిపిస్తుంది. ఇదే కనుక సఫలీకృతం అయితే జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి రాజకీయంగా దెబ్బతీయడం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి అంటే అతని మీద కేసులు పెట్టో జైల్లో వేయడం కానే కాదు, అతన్ని గనుక అధికారానికి దూరం చేస్తే అంతకు మించిన శిక్ష లేనే లేదనేది నా అభిప్రాయం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.